నీవు లేచి నీ తండ్రిని విడిచి నేను నీకు చూపే దేశానికి పో అన్నాడు అబ్రాహాము. సెంటిమెంట్కి లోనై నా దేశాన్ని, నా బంధువుని, నా సొంత వాళ్ళని వదిలి నేను వెళ్ళలేను అని కూర్చుంటే వాగ్దత్త దేశం స్వాధీనం అయ్యేది కాదు. కానీ అది అయింది అంటే కదిలాడు కాబట్టి. కొన్నిసార్లు అలా బలవంతంగా కదలాల్సి వచ్చింది, పదాన్న చోటకి వెళ్లాల్సి వచ్చింది, బయలుదేరాల్సిందే. ఆ సిచ్యువేషన్లో ఎవరున్నారో ఈ మాట మీరు విందురుగాక. దేవుడు కదలమన్నట్టు కదిలితేనే. అల్పమైన వాటిని ఆశించును నా హృదయం, అధికమైన వేళ్లను దాచును నీ మంచితను. ఏది నిన్ను కోరాలో ఎరుగదు నా వెర్రితనం, ఏది నిన్ను కోరాలో